ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఆగమశాస్త్రం ప్రకారం బంధనం చేసి మూసివేశారు. రేపు ఉదయం 7 గంటలకు ఆలయాన్ని సంప్రోక్షణ చేయనున్నారు. అభిషేకం, అర్చన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు అయ్యగారు చెప్పారు. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. గ్రహణం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవస్థానము ద్వారబంధనం చేస్తున్నారు. ఇప్పటికే పూజాలంగా అభిషేక అర్చనలు అనంతరము ద్వారబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రధాన అర్చకులు భద్రకాళి శేషయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ధర్మకర్తలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. చంద్రగ్రహణం ఈరోజు 1 గంటలకు ఇక్కడ మూసివేస్తున్నారు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించే ప్రక్రియ కూడా క్రతువు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రేపు ఉదయం వరకు కూడా ఈ క్రతువు ద్వారబంధనం కొనసాగుతూ ఉంటుంది. రేపు ఉదయం మళ్ళీ చంద్రగ్రహణ అనంతరం జరిగేటువంటి పూజా కార్యక్రమాల అనంతరము ఈ యొక్క ద్వారబంధనాన్ని మళ్ళీ విముక్తి చేస్తారు. ఇప్పటికే ద్వారబంధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క విశిష్టత సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది కూడా ఈ చంద్రగ్రహణ సూర్యగ్రహణాల సందర్భంలో జరిగే క్రతువులను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, మనం చూస్తున్నాం. ద్వార బంధనం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ధర్మకర్తల సారథ్యంలో ఈ యొక్క క్రతువు కొనసాగిస్తున్నారు. వారి మాటల్లో విందాం. మనం చూస్తున్నాము ద్వార బంధనం కూడా చేశారు. దేవాలయం పూర్తిగా మూసివేసి తాళాలు కూడా వేస్తుంటారు. అనంతరము ఇక్కడ నుంచి అందరినీ కూడా భక్తులకు ఇప్పటికే దర్శనాలు క్లోజ్ చేశారు. మళ్ళీ తిరిగి రేపు 7 గంటలకే దర్శన భాగ్యాన్ని కూడా కలిగించే విధంగా పూజ అనంతరము మళ్ళీ అభిషేక అర్చనలు చేస్తుంటారు. అయితే ఈ యొక్క ద్వారబంధన అనంతరం జరిగేటువంటి క్రతువుకు సంబంధించినటువంటి విశిష్టతను చంద్రగ్రహణం సందర్భంగా వారి మాటల్లో విందాము. ఆ ప్రధాన అర్చకులను వారి మాటల్లో విందాం. అయ్యా, దివారాత్రములకు సూర్యచంద్రులు అధిపతులు. ఎప్పుడైతే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవిస్తుందో ఆలయములందు నెలకొని ఉన్న మూర్తిగతమైన పరమాత్మ చైతన్యం అనేది సూర్యమండలానికి వెళ్ళిపోతుంది. గ్రహణ మోక్షానంతరం అంటే తద్వారా అశుచి సంభవిస్తుంది. గ్రహణ మోక్షానంతరం శుద్ధి చేసి మహాసంప్రోక్షణ జరిపి జీవన్యాసం ఆయా మూర్తుల యందు చేయడం ద్వారా ఆ పరమాత్మ చైతన్యం ఆ మూర్తుల యందు సుప్రతిష్ఠితమై అర్చనా యోగ్యమై తద్వారా భక్తులను అనుగ్రహిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తుంది మన పూజలు తీసుకునే అనేది ఇది ఆగమ శాస్త్ర నిర్దేశనం సంప్రదాయం. ఈరోజు 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి 9:56 గ్రహణం సంభవిస్తూ రాత్రి 1:26 దాకా ఉంటుంది ఈ గ్రహణం. 1:26 తర్వాత గ్రహణ మోక్షం అవుతుంది. వెంటనే శుద్ధి చేస్తారు. కానీ సంప్రోక్షణ చేయాలి అంటే మళ్ళీ సూర్యోదయం కావాలి. కాబట్టి సూర్యోదయం 6 గంటల ప్రాంతంలో అవుతుంది. కాబట్టి సూర్యోదయం తర్వాత 1 గంట సేపు సంప్రోక్షణ కార్యక్రమం జరుపబడి అమ్మవారికి పునః జీవన్యాసం చేయబడి పూజాధికములు నిర్వర్తించబడి భక్తులకు సర్వదర్శనం ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అదేవిధంగా ఆగమశాస్త్రం ప్రకారం ప్రజల్లో కూడా ఈ సమయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? గ్రహణ కాలమునందు భగవన్నామస్మరణ చెయ్యాలి. అట్లాగే మంత్రదీక్షలు ఉన్నవాళ్ళు గ్రహణ కాలంలో తమ గురూపదిష్టమైన మంత్రములను అనుష్ఠానం చెయ్యాలి. గ్రహణానికి ముందు స్నానం చేయాలి, గ్రహణ మోక్షానంతరం స్నానం చెయ్యాలి. ప్రధానంగా ఈ కుంభరాశి మీనరాశి వారు గ్రహణ మోక్షానంతరం శాంతి జరుపుకోవాలి. కొంచెం దానాలు ఇవన్నీ జరుపుకొని యథాశక్తి మనం ఏది చేసినా ఇల్లు కట్టుకున్నా మన స్థాయిని బట్టే యథాశక్తి దానం చేసినా అంతే. గ్రహణ సమయంలో గర్భాన్ని ధరించాలంటారు కదా, దాని ప్రాముఖ్యత మనకు సంప్రదాయం ఉంది. గర్భవతులైన స్త్రీలు గ్రహణ కాలంలో కదలకుండా పడుకోవాలి, నిద్రపోవాలి అని. కానీ ఆధునికులు హేతువాదులు ఏవో చెబుతూ ఉంటారు. ఎవరిని ఏమంటాం? ఎందుకంటే చార్వాక దర్శనం కూడా మన దర్శనంలోనే పుట్టింది. కాబట్టి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు
మన శాస్త్ర నిర్దిష్ట సంప్రదాయాలను పాటించాలి. శాస్త్రీతి శాస్త్రం, ఇది ఆచరించాలని శాసనం చేసింది కాబట్టి శాస్త్రాన్ని పాటించాలి. అది మనం చూస్తున్నాము. గర్భధారణ ఉన్న మహిళలు కొంత ఆ సమయంలో పడుకోవాలని, అదేవిధంగా రేపు ఉదయము ఆలయము సంప్రోక్షణ అనంతరము మళ్ళీ ఆ ఆలయ అర్చనలు ప్రారంభించి మళ్ళీ భక్తులకు రేపు ఉదయము దేవాలయం పునః ప్రారంభిస్తాము. జీవం కూడా జరిగే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. భక్తులు ఈ సమయంలో రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 1:30 వరకు కూడా ఈ గ్రహణ కాలంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం భద్రకాళి